బాబ్లీ గేట్లు ఎత్తేయడంతో గోదావరికి జలకళ వచ్చింది. నిన్నటి వరకు బాసర పుణ్యక్షేత్రంలో పుణ్య స్నానాలు చేయడానికి ఇబ్బందులు పడ్డ భక్తులు ఇప్పుడు గోదావరి రాకతో సంతోషపడుతున్నారు. గోదావరికి జలకళపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ అంజయ్య అందిస్తారు. జీవకళ కోల్పోయిన బాసర గోదావరికి బాబ్లీ గేట్లు ఎత్తివేయడంతో ఒక్కసారి జలకళ వచ్చింది. మనం చూడొచ్చు, ప్రధానంగా బాసర గోదావరి పూర్తిగా ఎండిపోయిన గోదావరికి ఎప్పుడు అంత ఒక చెత్తా చెదారంతో కనిపించే గోదావరికి జీవకళ, అదేవిధంగా ఒక జలకళ వచ్చింది. ఎప్పుడు అంటే ఎక్కడ చూసినా బండలు, కుప్పలు, రాళ్ళు, రప్పలతో కనిపించే ఒక్కసారిగా ఒక దృశ్యం మాయమైపోయి నిండుకుండల ఒక జలాశయాన్ని తలపించే ఒక సుందర దృశ్యం బాసరలో ఆవిష్కృతమైంది. ప్రధానంగా భక్తులు కూడా గోదావరిలో స్నానం చేస్తూ ఏదైతే బాబ్లీ నుంచి నీరు విడుదల చేయడంతో ఒక్కసారిగా జలకళ వచ్చిందని ఆనందంతో పరవశించి గోదావరిలో స్నానం చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఇది నిజంగా ఒక గోదావరి తీరమా, సాగర తీరమా అనే ఒక రీతిలో ఒక దృశ్యం మనకి కనిపిస్తున్న పరిస్థితులు కూడా చూడవచ్చు. గోదావరమ్మ వడివడిగా పరుగులు ఇస్తూ ఒక ముందుకు సాగుతున్న దృశ్యాలను చూడొచ్చు. గోదావరి నీటి మట్టం కూడా ప్రతి క్షణం కూడా బాబ్లీ గేట్లు ఎత్తివేయడంతో నీటి మట్టం పెరుగుతుంది. గత 60 సంవత్సరాల్లో ఎప్పుడు లేని అట్లాంటి పరిస్థితిని ఎదుర్కొన్న గోదావరి బోట్లు కూడా కదలడానికి, బోట్లు కూడా నీళ్ళల్లో తేలియాడుతున్న పరిస్థితులు మనం చూడొచ్చు. గోదావరి తీరం ఒక ప్రత్యేకంగా చెప్పాలంటే ఇన్ని సంవత్సరాల్లో, గత 60 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా నీటి కొరతను ఎదుర్కోవడం, అదేవిధంగా గోదావరిలో కూడా బావులు తవ్వుకొని బాసర గ్రామానికి అదే IIITకి నీళ్ళు అందించుకున్న ఒక పరిస్థితులు ఒకప్పుడు. కానీ అట్లాంటిది ఇప్పుడు ఒక తీరు మారింది. తీరు మారడం వల్ల బాబ్లీ గేట్లు ఎత్తివేశారు. ఈ జూలై మాసం, అదేవిధంగా జూన్ చివరి మాసంలో భారీ వర్షాలు కురవడం, జూలై ఫస్ట్ వీక్లో ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా గేట్లు ఎత్తివేయాలని అధికారులు గేట్లు ఎత్తేయడంతో అధికారులు ప్రధానంగా నీటి మట్టం పెరిగింది. అయితే ఇక్కడ మనకు కొంతమంది ఉన్నారు భక్తులు, వారిని అడిగి తెలుసుకుందాం. నిన్నటి వరకు ఉన్న గోదావరి ఇప్పుడు గోదావరి తీరుకు ఒక్కసారిగా జలకళ రావడంతో ఏ విధంగా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఈ విధంగా భక్తులకు అంత సౌకర్యంగా ఉంది వాటరు. అది ఇది ప్రధానంగా గోదావరి తీరానికి జలకళ లేకుండా నిన్నటి వరకు వెలబెలబోయిన గోదావరి ఒక్కసారిగా జలకళ రావడంతో భక్తులు కూడా ఆనందంతో తమ హర్షాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ ఫ్లో మరింత గంటకు కూడా పెరిగే అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారులు కూడా సూచిస్తున్నారు. దాంతో పాటు ఇంకా గోదావరికి భక్తుల సంఖ్య కూడా పెరుగుతుందని ఇక్కడ ఉన్న అధికారులు అంచనా వేస్తున్నారు. కెమెరామెన్ దినేష్తో అంజయ్య, బాసర, ఆదిలాబాద్.